హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము ఇంటి నుంచి డైరెక్ట్ అని వచ్చినప్పుడు ట్రైన్ జర్నీలోనే వీడియో తీశాను. మా మేనకోడలు చూడండి, డార్క్ ఫ్యాన్సీ తినేస్తుంది. తనకి చాక్లెట్లు అన్నా బిస్కెట్లు అన్నా చాలా ఇష్టము. మా హస్బెండ్ ఫోన్ చూసుకుంటున్నాడు. మా బుడతడిని ట్రైన్లోని ఉయ్యాలకెడిచి పడుకుని పెట్టాము, నిద్రపోతున్నాడు. చూడండి పచ్చని చెట్లు ఎంత బాగున్నాయి మన ఆంధ్ర వైపు. అటువైపు అలా ఉండదండి, మట్టి. చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. మధ్యాహ్నంకి పులిహోర, మటన్ కర్రీ, పెరుగు తెచ్చుకొని తినేసాము. నెక్స్ట్ పల్పి ఆరెంజ్ బాటిల్స్ అటువైపు డైరెక్ట్ వైపు అసలు ఉండవండి ఆ బాటిల్స్. అందుకని ట్రైన్లోన 2 బాటిల్స్ తీసుకున్నాము. మా అక్క బావ మేము ట్రైన్ జర్నీ చేస్తున్నామండి. స్వీట్స్ మిక్సరీ తీసుకొని వచ్చి ఇచ్చారండి. స్వీట్స్ మా బుడతలను ఆడించుకుని మరీ స్వీట్స్ తినేస్తున్నాడండి మా హస్బెండ్. ఈవినింగ్ జాంకాయలు వచ్చాయి, జాంకాయలు తీసుకోము. మా ముందర ఉన్న వాళ్ళందరికి కూడా జాంకాయ ముక్కలు వేయించాము. ఆ నెక్స్ట్ డే టీ చాయ్ తాగాను. ఆ తర్వాత చూడండి మట్టి ఎలా ఉంటుంది, నల్లగా ఉంటుంది. ఇక్కడ ఒట్టు గోధుమలు తప్ప ఇంకేటి పనిపించవు, అందుకని మట్టి మొత్తం అలాగ ఉంటుంది. హస్బెండ్ చూడండి బనానా తినేస్తున్నారు. ముడిముడులు వచ్చాయి, నేను తీసుకోను. చాలా కొంచెం బాగుంది. బీచ్లో వైజాగ్ బీచ్లో కంట కొంచెం పర్వాలేదు, కానీ వైజాగ్ బీచ్లో చాలా బాగుంటుంది. మార్నింగ్కి పులిహోర అయిపోయిందండి. ఆ మధ్యాహ్నానికి రోటీ ఉన్న రైస్ పన్నీర్ కర్రీ తీసుకోయాము. కానీ కర్రీస్ ఏం బాగోలేదు, చెప్పకుండా కారం కూడా లేవు. కాకపోతే ఏ చేస్తాం, అడ్జస్ట్ అయిపోయి తినేసాము. ఆ నైట్కి ఢిల్లీలో దిగిపోయి చూడండి ఢిల్లీలో దిగి మా హస్బెండ్ మా మేనకోడలు వెళ్ళిపోతున్నారు. నేను మా బుడతతో నడుచుకుని వెళ్తున్నాను. దిగి ఆ నైట్కి మేము అక్కడే రైస్ ఉన్న చికెన్ కర్రీ తెచ్చుకోయాము. అక్కడ చికెన్ కర్రీ కూడా బాగాలేదు. ఆ మార్నింగ్ డైరెక్ట్ ట్రైన్కి వచ్చేసామండి. బాయ్ ఫ్రెండ్స్.